అన్నా చెప్పండి, రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని అడ్రస్ లేకుండా ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. అన్నా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడన్నా, ఎందుకు గెలవడని అంటామేమో, పరిపాలన అనే విధానం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఒక పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఎలా తెలుసు అంటారా? ప్యాకేజీ కోసం తెలుసు తనకి. ప్యాకేజీ కోసం తెలుసు. ఎలా తెలుసు అంటే పార్టీని ఎలా అమ్ముడుపోవాలి, ఎలా మనం క్యాచ్ చేసుకోవాలనే వ్యవహారంలో తనకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడుపోవడం తెలవక 2014లో సోనియా గాంధీతో ఫైట్ చేసి, సోనియా గాంధీతో కేంద్రంతో ఫైట్ చేసి తను ఇండివిజువల్గా పార్టీ పెట్టుకొని వన్ మ్యాన్ షో తోటి ఇండివిజువల్గా ఒక్క మాట కోసం 2014లో తను ఓడిపోయాడన్నా. బ్రదర్ ఒక మాట, ఇప్పుడు మీరు ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, అసలు నేను ప్యాకేజ్ తీసుకున్నట్టు ప్రతిసారి తోట అంటున్నారు, ఎక్కడైనా సరే నిరూపించండి, లేదంటే వైసీపీ పార్టీ వాళ్ళని చెప్పుతో కొడతాను అంటున్నాడు. అన్నా నేను ఓపెన్గా చెబుతున్నాను, నాకు ఒక ఫిగర్ ఉందన్న. ఇవాళ ఎవరికన్నా చెప్పని చెబుతాను, నాకు ఫిగర్ ఉందా అని. ఎవరు చెప్పరన్నా. నేను తాలికట్టిన భార్యనే చూపిస్తాను కానీ వెనకాలన్న మా కీపిని చీపినన్నా నేను ఎలా చూపిస్తాను? ఎవరినన్నా రమ్మను, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నాకు 6 ఎకరాల సొంత పొలం ఉందన్న. నేను, మా బ్రదరు, మా నాన్న ముగ్గురువి ఇవాళ ఇండివిజువల్గా చెబుతున్నాను. మేము ముగ్గురు వచ్చి నా 6 ఎకరాల పొలం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం. ఈ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అన్న. ఒక మాట, 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అంటున్నావు, మరి అటు చూస్తే జగన్ ఒక్కడే కదా, వాళ్ళ ఇప్పుడు మిగతా పార్టీలన్నీ కలిసి ఉన్నాయి అన్నా. ఒక చిన్న మాట మనం చెప్పుకుంటున్నాం, సింహం ఎప్పుడు సింగిలే, పందులే గుంపులుగా వస్తాయి అన్న, గుంపులుగా వస్తాయి. ఇన్ని గుంపులుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టలేరు. ఇంకొక 20 మందిని కలుపుకొని రమ్మను, ఇంకొక 20 పార్టీలకు రమ్మను అన్న. ఒక మాట అన్న, ఇప్పుడు నా దగ్గర నారా లోకేష్ మీరు పుస్తకాన్ని గమనిస్తాను ఉన్నారు, రెడ్ బుక్ ఉంది, దాంట్లో మీ వైసీపీ పార్టీ వాళ్ళు అందరి మొత్తం పేర్లు రాసి పెట్టుకుంటున్నాను, ఈసారి గవర్నమెంట్ వచ్చిందంటే మీ పార్టీ వాళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ రోడ్లు అమ్మడి పరిగెత్తిస్తాను అంటున్నాడు అన్నా. తను పీకేదేమి లేదు. అతనికన్నా మా చిన్న కొడుకున్నాడు, అతను నిలబెడతా మంగళగిరిలో, అతని మీద ఇంకా మెజార్టీ వచ్చింది, రమ్మను. అతనికన్నా మా చిన్న కొడుకు నిలబెడతా, ఇబ్బంది ఏమీ లేదు. వాడు 10 మందికి తెలుసు, వాడు ఫ్రెండ్స్ ఓట్లు వేసినా గెలుస్తాడు. మరి కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది ఈసారి? కుప్పానికి ఎయిర్పోర్ట్ చేస్తున్నాడు కన్నా తను. ఎయిర్పోర్ట్ ల్యాండ్ డైరెక్ట్ అక్కడ ల్యాండ్ అవుతుంది కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. నేను ఇది చేశాను, నాకు ఓటేండి అని చెప్పే దమ్ము లేదు తనకి దమ్ము లేదన్నా. ఇవాళ జగన్ ఒకటే అన్నాడు, నేను చేశాను అని అంటేనే నాకు ఓటేయండి, మీ ఇంటికి నా పథకం అనేది వచ్చిందంటే. అన్న గతంలో రేషన్ కార్డు కావాలంటే మాది స్వర్ణగ్రామం, కారంచేడు మండలం స్వర్ణగ్రామం, అక్కడి నుంచి మండలం కాడకు వచ్చి ఈఆర్ఓ చుట్టూ తిరగాలి. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఒక అప్లికేషన్ పడేస్తే వాడు మన ఇంటికి వస్తున్నాడు, ఒక అప్లికేషన్ పడేస్తే రేషన్ కార్డు నీ ఇంటికి వస్తుంది, అమ్మఒడి వస్తుంది అన్న. ఒక పథకం అనేది లేదన్నా మా దగ్గర. నేను బీసీ కులస్తుడిని, వెనకబడ్డ తరగతి వాడిని. ఇవాళ రోజున గత టీడీపీ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు కావాలంటే జనభూమి కమిటీల కాడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వస్తాయి. అటువంటిది ఏమి లేదు. ఇవాళ ఇండివిజువల్గా ఒక వాలంటీర్ జాత పెట్టించుకుంటే టీడీపీ వాళ్ళకి 15 మందికి పెన్షన్లు ఇప్పించాం, పచ్చిగా టీడీపీ వాళ్ళకి. వాళ్ళు ఒక 8 పెన్షన్లు తీసేశారు. మేము కోర్టుకు వెళ్ళాం, మా మీద కేసులు పెట్టారు, 8 నెలలు ఊళ్ళో లేకుండా కొట్టారు, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు పెట్టింది ఏంటంటే 76 కేసులు పెట్టారు మా గ్రామంలో, 5 సంవత్సరాల మీద 76 కేసులు పెట్టారు. ఇప్పుడు 4 సంవత్సరాలు 8 నెలలు అయిందన్న. స్వర్ణ గ్రామం నుంచి ఒక కేసు లేదు, ఒక కేసు అనేది లేదు. కారంచేడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఓపెన్ ఛాలెంజ్. అది చంద్రబాబు నాయుడుకైనా, నారా లోకేష్కైనా, పవన్ కళ్యాణ్కైనా. సరే బ్రదర్, ఇక్కడ మీకు ఇప్పుడు పర్చూరు నియోజకవర్గానికి ఇప్పుడు నూతన సమన్వయకర్తగా ఎడం బాలాజీ గారు నియమించారు కదా, రేపు ఎలా ఉండబోతుంది? ఏలూరు సంవత్సరం ఎదుర్కొంటాడా అన్న? ఏలూరు సంవత్సరం ఎదుర్కొంటారా? ఆయన తోపుకోడు కాదు కన్నా, కానీ 2 సార్లుగా ఇక్కడ గెలుస్తున్నాడు కదా బ్రదర్ అన్న. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి తను జగన్ పెట్టిన పథకాల వల్ల జనానికి అన్నీ లబ్ధి చేరింది, కానీ తను వచ్చి మా పార్టీ కార్యకర్త ఇది ఏంటో అని అడిగే దమ్ము ఇవ్వలేదన్న. అతని ఛాన్స్ లేదు. ఇవాళ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు. ఏ వ్యక్తి ఇండివిజువల్గా గెలిచినా తన్ని ఓపెన్ ఛాలెంజ్ తోటి జగన్ చూసి ఎవరికైనా ఓట్లేస్తారు. పర్చూరు నియోజకవర్గం మీద 20,000 ఓట్ల మెజార్టీతో ఎడం బాలాజీ గారు గెలుస్తారన్న.